within a year, maximum 15 months, have given 67,716 jobs in my state. It's the highest appointments in the country. So that is how people have connected. Though now today, 2 weeks back also I have announced some notifications, and next few days we are going to announce 5,000 police recruitment. My youngsters are busy with the preparation of these exams, competitive exams. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. సహజ నటులు, సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, పెద్ద పెద్ద స్టార్లను చూసినాం, సహజంగా నటించేటోళ్ళని చూసినాం. కానీ అబద్ధాన్ని ఇంత స్పష్టంగా, ఇంత సిగ్గు లేకుండా బాజాప్తా దాదాపు బోఫోర్స్ లాంటి స్కామ్ను, వెస్టర్న్ స్కామ్ను, రఫేల్ స్కామ్లను బయటపెట్టిన ద హిందూ రామ్ ముందు ఈరోజు బాజాప్తా ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పగలుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 66,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి ఈరోజు బాజాప్తా పచ్చి అబద్ధాలు ఆయన ముందు చెప్తున్నారు. మరి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రియాంక గాంధీ గారు మరి ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి, తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు. డేట్లతో సహా ఎన్ని పోస్టులు వీళ్ళు వచ్చినాక ఇచ్చిండ్రు ఏందనేది మనం ఇదివరకు చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు తెలంగాణ యువత మొత్తం చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళందరూ ఇదిగో చెప్పి బాజాప్తా ఈరోజు మరి హిందూ రామ్ గారికి చెప్తున్నాంటే చూడండి. Within a year, maximum 15 months, have given 67,716 jobs in my state. It's the highest appointments in the country. So, మళ్ళీ రెండోసారి 716 jobs in my state. బాటర్ రేట్ చెప్తాడు. బాటర్ రేట్ from 15 months, I have given 67,716 jobs in my state. 67,716 appointments in the country. So that is how people have connected. Though now today, 2 weeks back also I have announced some notifications, and next few days we are going to announce 5,000 police recruitment. My youngsters are busy with the preparation of these exams, competitive exams. విన్నావా ఈయన కథ? 67,716 పోస్టులు, 516 పోస్టులు, అంటే 14 పోస్టులు. అంటే ఈరోజు బాటా రేట్ల లెక్క చెప్తూ నమ్మరని చెప్పి, ఇప్పుడు 60,000 పోస్టులు అంటే ఎవరు నమ్మరు, 65,000 పోస్టులు అంటే నమ్మరు. కాబట్టి 67,000. అరే ఇంత పచ్చిగా, ఇంత నిసిగ్గుగా ఒక ముఖ్యమంత్రి, అరే వినేటోళ్ళు ఏమనుకుంటుండ్రు, మాట్లాడుకునేటోళ్ళు ఏమనుకుంటుండ్రు, వాళ్ళు నమ్ముతుండ్రా లేదా అనేది కొంచెం సిగ్గు శరం ఏమని ఉండాలి. ఇక ఇప్పుడు చదువుదాం చూడు, ఇక కొన్ని చరిత్ర చదువుదాం. ఇప్పుడు ఈయన పేరు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువకుడి, నేను పక్కన నేను పేజ్ చేస్తాను, మీరు చూడండి. ప్రభుత్వం ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడు మరణానికి పాల్పడ్డారు. దేవపూర్ ఎస్ఐ గంగారం కథనం ప్రకారం కాశీపేట మండలం లంబాడి తాండా డీకు చెందిన హరీష్ 28 డిప్లొమా పూర్తి చేసి ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ డిగ్రీ పూర్తి చేశాడు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కొలువు చేయలేక ఒత్తిడికి లోనై యువకుడు సూసైడ్ చేసుకుండు. ఓకేనా? ఇది బెల్లంపల్లి దగ్గర జరిగింది. ఓకేనా? ఉద్యోగం రాలేదని యువకుడి బలవన్ మరణం. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఒక యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సరూర్ నగర్ తానా ఎస్ఐ గంగాధర్ కథనం ప్రకారం ఆదిలాబాద్ జిల్లా నాగర్ కర్నూలులోని విజయనగర్ కాలనీకి నివసించే కాంబ్లే అమిత్ కుమార్ 28 LLB చదివాడు. దిల్సుఖ్ నగర్లోని వసతి గృహాల్లో ఉంటూ పలు పోటీ పరీక్షలు రాశాడు. ఆశించిన ఉద్యోగం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 9న దిల్సుఖ్ నగర్లోని గణేష్ లాడ్జ్లో ఒక గదిని అద్దెకు తీసుకొని 11వ తేదీన రాత్రి ఆ గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. నా చావుకు ఎవరు కారణం కాదంటూ అమిత్ కుమార్ రాసిన లెటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేదా ఉద్యోగం రాలేదని ఇంకొకటి, ఇది పెద్దపల్లి జిల్లా రామునిపల్లి, మీరు సైడ్లో. ఉద్యోగం రాలేదని యువకుడు సుసైడ్. పెద్దపల్లి జిల్లా రామునిపల్లిలో విషాదం. ఉద్యోగం రాలేదన్న బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో రామునిపల్లిలో గురువారం జరిగింది. ఎస్ఐ చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముడతలపల్లి చరణ్ 25 MCA పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనతో చదువుకున్న వారికి ఉద్యోగాలు వచ్చి
తనకు రాలేదన్న బాధతో 5న పురుగుల మందు తాగి చనిపోయాడు. హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్ళగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఇంకోటి మంచిర్యాల ఉద్యోగం రాలేదని సూసైడ్, ఉద్యోగం రావట్లేదని అమ్మకు భారం కావద్దని ఒక నిరుద్యోగి ఈ నెల 19న గడ్డి మందు తాగిన ఘటన చెన్నూరులో జరిగింది. పట్టణంలోని కోటబోగూడ కాలనీకి చెందిన కిరణ్ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు రాసినా రాలేదు. చిన్నప్పుడు తన కుటుంబాన్ని నాన్న వదిలేయడం, అమ్మ పడుతున్న కష్టాన్ని చూడలేక వేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇంకో యువకుడు. కొలువు రాలేదని బీటెక్ పూర్తి చేసిన ఉద్యోగం రాకపోవడం లేదన్న మనస్తాపంతో ఒక యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండ జిల్లా వేలేరు మండలం షోడాసిపల్లి గ్రామంలో గురువారం జరిగిన ఈ సంఘటన ఎస్ఐ అజ్మీరా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం షోడాసిపల్లి గ్రామానికి చెందిన బండారి కుమారస్వామి 32 బీటెక్ చదివి పలు ఉద్యోగాలకు ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. ఈ విషయాన్ని భార్యతో చెప్పుకుంటూ బాధపడేవాడు. బాధపడాల్సిన పని లేదని వ్యవసాయం చేసుకొని జీవిద్దామని భార్య చెప్పిన ఉద్యోగం నోటిఫికేషన్లు వస్తలేవు అవి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా ఎంతమంది పిల్లలు మనస్తాపంతో గడ్డిమందు తాగి యువతి ఆత్మహత్య. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానన్న బెంగతో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లారుపల్లికి చెందిన భవానీ పీజీ పూర్తి చేసి గత కొన్ని కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. 2 ఏళ్ళ సరైన నోటిఫికేషన్ రాకపోవడంతో అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. మరి ఈయనేం చెప్తాడు? పిల్లలు మొత్తం ఫుల్ బిజీగా ఉన్నారు, బొచ్చని నౌకర్లు వస్తున్నాయి, అసలు ఏం చేయాలో తెలియని నౌకర్లు వస్తున్నాయి అని చెప్పేసి ఈ ఏతుల సాబ్ చెప్పుకుంటాడు. ఇక ఇక్కడ నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయో ఇక నేను చెప్తే ఇక్కడ ఇవన్నీ పక్కన పెడదాం. ఆగస్టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నా, రాసుకోండి. మీరు రాసుకోండి. మీరు ఏపీ జాబ్ క్యాలెండర్ 2025లో ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది. ఇవాటి వరకు ఇక్కడ జాబ్ క్యాలెండర్ లేదు. ఓకేనా? ఇక్కడ ఏపీలో ఎన్ని గవర్నమెంట్ నౌకర్లు వచ్చినాయి తెలుసా? ఏపీతో మనం పోలుద్దాము. ఏపీలో ఆగస్టు 2026 ఆగస్టు 15వ తారీఖు 4013 పోస్టులు ఇచ్చిండ్రు. గ్రూప్ 1 91, గ్రూప్ 2 750, ఎస్ఐ రిక్రూట్మెంట్ 418. ఈ విధంగా కానిస్టేబుళ్ళు 1970, జైలు వార్డన్లు 171, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ 400, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 11, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 6. ఈ విధంగా వాళ్ళు ఏపీలో ఇచ్చినటువంటి సెప్టెంబర్లో, అంటే ప్రతి నెల సెప్టెంబర్లో ఎన్ని ఇచ్చిండ్రు? 1050 పోస్టులు ఇచ్చిండ్రు. ఇదే వివిధ రకాలుగా. మళ్ళీ సెప్టెంబర్ 15న ఇంకో నోటిఫికేషన్ ఉంది, 4745 పోస్టులు. ఓకేనా? ఇంకో నోటిఫికేషన్, ఇంకా జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి రిటైర్ అయితే నాకు ఆ పోస్టులు వేసుకుంటూ పోవాలి. ఇవాళ ఇక్కడ 27,000 మంది రిటైర్ అవుతారు. ఇక్కడ ఇవాళ దాకా ఇచ్చినే లేదు. ఇవాళ దాకా ఇక్కడ ఇచ్చిన పోస్టింగే లేదు. అదేంటా అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్. ఓకేనా? అసెంబ్లీలో 2024-25 నోటిఫికేషన్ పరిస్థితి చూద్దాం. ఇంజనీరింగ్ సర్వీస్ గెజిటెడ్ ఉద్యోగాలు అక్టోబర్ 2024 విడుదల చేయలేదు. డిస్కంలో ఇంజనీరింగ్ ఇతర పోస్టులకు అక్టోబర్ 2024 విడుదల చేయలేదు. గ్రూప్ 1 అక్టోబర్ 2024 విడుదల చేయలేదు. గెజిటెడ్ స్కిల్ అదర్ ప్రొహిబిషన్ సర్వీసెస్ 2025 అసెంబ్లీలో మాట్లాడారు, విడుదల చేయలేదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిబ్రవరి ఇప్పుడు మొన్న విడుదల చేసిండు. పోలీస్ కానిస్టేబుల్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు 5,000 విడుదల చేస్తారని చెప్పి. అవి ఇప్పుడు డిగ్రీ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, పీడీలు జూన్ 2025 విడుదల కావాల్సి ఉంది. గురుకుల డిగ్రీకి లెక్చరర్లు ఇంకా విడుదల కాలేదు. గ్రూప్ 2 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఇంకా మే 2025 ప్రకటన విడుదల కావాల్సి ఉంది. గ్రూప్ 3 జూలై 2020 విడుదల కావాల్సి ఉంది. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టు విడుదల కావాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు అయింది ఏమీ లేదు. ఇది జాబ్ క్యాలెండర్ ముచ్చట. ఇవాళ దాకా ఇవన్నీ చేస్తామని చెప్పి ఇవాళ దాకా ఏం అయినటువంటి పరిస్థితి లేదు. ఇక ఇట్లా మీరు మోసాలు దగా చేసుకుంటూ పోతే ఇవాళ దేశంలో నిరుద్యోగ రేటు అర్థమైందా? అత్యధికంగా ఎక్కడుంది తెలుసా? 8.9% ఉంది. ఎక్కడ?
తెలంగాణలో. సెకండ్ ఆంధ్రప్రదేశ్ 8.2. మూడో స్థానంలో కర్ణాటక 8.0. హిమాచల్ ప్రదేశ్లో 7.9. పంజాబ్లో 7.4. బీహార్లో 5.2. జమ్మూ కాశ్మీర్లో 4.3. ఉత్తరప్రదేశ్లో 3.7. కేరళలో 3.7. జార్ఖండ్లో 2.8. ఈరోజు వెనుకబడ్డ రాష్ట్రాలు కూడా ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి. మరి తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పాలన ఉన్న తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న తెలంగాణలో ఈరోజు 80 నిరుద్యోగ అత్యధికంగా హెచ్చరిల్లిన రాష్ట్రంగా 8.9%తో భారతదేశంలోనే నంబర్ 1 స్థానంగా ఈరోజు ఉన్నది. ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థ బజాజ్ బ్రేకింగ్ రిపోర్ట్లా ఇది ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ఇంత టాప్ లెవెల్లో ఉంది. ఈరోజు బాజాప్తా శ్రీరామ్ గారికి మీరు ఇంత పచ్చి అబద్ధం చెప్పుకుంటా ఈరోజు మాకు ఏది భయంకరంగా మాది ఎక్కడో ఉన్నది, అందరు ప్రిపేర్ అయిపోతున్నారు అని చెప్పి ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తా ఉందంటే ఇక మీకు ఎవరు చెప్పాలి? ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, ఇంత దగ. మరి ఇవన్నీ చేస్తానే ప్రతిపక్షం గాడిదలా కాస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ ఇవన్నీ ఇక్కడ ఉన్న తోక పార్టీలు మొత్తం గాడిదలా కాస్తుందని చెప్తున్నా. మాట్లాడేటోళ్ళు లేడు, అడిగేటోళ్ళు లేడు. ఆడ కూర్చొని బాజాప్తా చెప్తా ఉంటే, తెలంగాణను ఆగం చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే ఈరోజు అడిగే నాదులు లేడు. ఇక ఇప్పుడు నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు 2024-25 వరకు రాసుకో మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్తున్నా. గ్రూప్ వన్ సర్వీస్ డేట్లతో సహా చెప్తున్నా. 19/2/2024 రోజున 60 పోస్టు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్. డిఎస్సి పోస్టు 26/2/2024లో 4957 పోస్టులు. ఓకేనా? సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 428/6/2024 ఇచ్చిన పోస్టు 435 పోస్టులు. ల్యాబ్ టెక్నీషియన్లు 28/6/2024 1284. నర్సింగ్ ఆఫీసర్ నర్సింగ్ పోస్టులు 18/9/2024 2050 పోస్టులు. ఇవన్నీ మెడికల్ అండ్ హెల్త్ అన్నీ కూడా దామోదర్ రాయనరసింహ గారు కొట్లాడి పర్సనల్గా ఆయన వేయించుకున్నది కాబట్టి మెడికల్లో ఇన్ని పడ్డాయి. డెంటల్ సర్జన్లు 26/6/2025 48 పోస్టులు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 24/9/2024 633. స్పీచ్ ప్యాథాలజిస్ట్ 26/6/2025 4 పోస్టు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు మెడికల్ ఎడ్యుకేషన్ 28/5/2025 607 పోస్టులు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 15/8/2025 నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇవి 118 పోస్టులు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు 22/8/2025 1623 మంది. డ్రైవర్లు మరియు శ్రామిక్స్ TSLPRBలో 17/9/2025 1743 పోస్టులు. ఎఫ్ఎస్ఎల్ పోస్టు 14 నవంబర్ 14 2025 60 పోస్టులు ఇచ్చిండ్రు. ట్రాఫిక్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్లు ఇది డిసెంబర్ 2025 198 పోస్టులు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు హార్టికల్చర్లో 31/12/2025 78 పోస్టులు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు హార్టికల్చర్లో 31/12/2025 44 పోస్టులు. మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 1100 ఎన్నో పోస్టులు ఇచ్చిండ్రు. అవి కాకుండా ఇప్పటి వరకు టోటల్గా వీళ్ళు ఇచ్చిన పోస్టులు ఎన్నానంటే 13,943 పోస్టులు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ వరకు ఆయన ఇచ్చినాయి. ఇప్పుడు మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ కాక ఇచ్చింది 13,943 పోస్టులు మాత్రమే. వీళ్ళు ఇస్తామన్న పోస్టులలో 1,86,000 పోస్టులు ఇవ్వాలి. ఇది నీ బతుకు రేవంత్ రెడ్డి. ఇంత పచ్చి అబద్ధము. ఈరోజు నేను దీని మీద ఏ డిబేట్ కంటే ఆ డిబేట్ రెడీ. ఇంత పచ్చి అబద్ధము ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దీని మీద ఎక్కడనంటే అక్కడ నేను డిబేట్కు నేను రెడీగా ఉన్నా. మీరు రెడీగా ఉంటే మీరు రండి, దీనిపైన మీరు మాట్లాడదాం. ఈరోజు ఇంత మోసం, ఇంత దగ ఈరోజు తెలంగాణలో సాగుతూ ఉంది. ఇక ఉద్యోగ సంఘాలను ఈరోజు మంచిగా జరిగే ఉద్యమాలను వాళ్ళు ముక్కలు చేసి 10 సంఘాలు చేసి ఎట్లా తయారైపోయినారంటే ఇక వాళ్ళు అదొక రిహాబిలేషన్ సెంటర్ లెక్క తయారైపోయారు. రిహాబిలేషన్ లెక్క తయారైపోయి ఉద్యమాలు ముందుకు పోనీయరు. ఒక 5-6 జట్టు కలగాలి. ఆ పార్టీ లీడర్ల దగ్గర, ఈ పార్టీ లీడర్ దగ్గర పోవాలి, వాడిని కలవాలి, వానితో పోస్టర్ రేపని చెప్పియాలి, వీనితో పోస్టర్లు చెప్పియాలి. ఏందా ఇది? తమాషా అయిపోయిందా? ఈరోజు ఇంతమంది పిల్లలు చనిపోతే, ఇంత భయంకర పరిస్థితి ఉంటే
ఈరోజు నిరుద్యోగ సంఘాలను పెట్టి ఈరోజు మీరు ఏం చేస్తుండ్రో మీ కథలు ఏం నడుస్తున్నాయి? ఈరోజు ఏం దుకాణాలు పెడుతుండ్రు? 95% సంఘాలు 95% సంఘాలు అన్నీ కూడా నిరుద్యోగ సంఘాలన్నీ కూడా ఈరోజు వసూలు రాజా లెక్క తయారైపోయారు. కోచింగ్ సెంటర్ల మీద పడాలి, పొలిటికల్ పార్టీల మీద పడాలి, వాని దగ్గర వీని దగ్గర అడుక్కొచ్చుకోవాలి. ఈరోజు మొత్తం ఇక ఎలక్షన్లు అప్పుడు మిమ్మల్ని గెలిపిస్తాం, వాళ్ళని గెలిపిస్తాం, వాడిని ఓడగొడతాం, వీడిని ఓడగొడతాం, రాజకీయ శపథాలు చేయాలి. జరుగుతున్న దుకాణం అదే. ఇక అదే మళ్ళీ దీని క్యాస్టు, మళ్ళీ ఈ సంఘాలు కులాలు రుద్దుతారు. ఈ కులపోళ్ళు, ఈ కులపోళ్ళు, ఆ కులపోళ్ళు అని చెప్పి మళ్ళీ ఇవి రుద్దుతారు. వీళ్ళు ఇంట్లో పెద్ద రాజకీయాలు అయిపోయినాయి బయటికి. అందుకంటే దరిద్రంగా తయారైపోయినాయి ఈరోజు సంఘాలు. కాబట్టి ఈరోజు ఉద్యోగ సంఘాలు ఏవో అవసరం లే. ఇండివిజువల్గా నాకు కాక్రోచోలు ఎట్లా లేచిండ్రో ఈరోజు అట్లా ప్రతి ఒక్కరు 40 లక్షల మంది నిరుద్యోగులు మీరు అందరూ కూడా ఈరోజు కాక్రోచుల లెక్క బయటికి రావాలి. వీళ్ళందరూ నిరుద్యోగులు అందరినీ కాక్రోచ్లు అన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి 4000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మనందరం చేతులు కలుపుదాం, ఒక తాటి మీదకి వద్దాం. ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎక్కడ కూడా లైన్ అటు ఇటు కాకుండా లైన్గా పోతున్నాం. పులి లక్ష్మయ్య గారు, బాలకృష్ణారెడ్డి గారు ఇంక అందరం కలిసి ఒక లైన్ మీద నడుస్తుంది. రిటైర్డ్ అయిన ఉద్యోగులు అందులో 100 సంఘాలు ఉన్నా కానీ ఈరోజు అందరూ ఒక తాటి మీద ఉన్నారు. సంఘాలను పక్కన పెట్టి వాళ్ళు ఇండివిజువల్గా ఈరోజు ఉత్తరాలు పంపమంటే ఉత్తరాలు పంపారు. చలో అసెంబ్లీ అంటే చలో అసెంబ్లీకి వచ్చిండ్రు, చలో రాజ్భవన్ అంటే చలో రాజ్భవన్కి వచ్చిండ్రు, చలో ఏజీ ఆఫీస్ అంటే చలో ఏజీ ఆఫీస్కి వచ్చిండ్రు, చలో ఢిల్లీకి అంటే చలో ఢిల్లీకి వచ్చిండ్రు. అరెస్ట్లు అయినరు, ఎన్నో ఉద్యమాలలో ఈరోజు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళందరి స్ఫూర్తి ఈరోజు ఏమైంది? గట్టిగా ఉన్నాయి, ముఖాలు గట్టిగా ఉన్నాయి, చేతులు గట్టిగా ఉన్నాయి, కాళ్ళు గట్టిగా ఉన్నాయి, కొట్టాడొచ్చు గట్టిగా. ఏమైంది మనకు ఈరోజు? కాబట్టి మీరు ఉద్యమాలు నేర్చుకోండి, బయటికి రండి, ఒక పోరాటం చేస్తాం, ఒక ఉద్యమం చేస్తాం. నాతో కలిసి వచ్చేటోళ్ళు నా నంబర్ మీ అందరి దగ్గర ఉంది, 9866323813. దానికి ఒక్క మెసేజ్ కొట్టండి, ఐఆమ్ రెడీ అని. నిరుద్యోగులారా మీరు ఒక్క మెసేజ్ కొట్టండి. ఈ సంఘాలు గింగాలన్నీ ప్యాక్ చేసి అన్ని డస్ట్బిన్లు వేసేద్దాం, మనతో పని లేవు ఈరోజు. అదేందా ప్రభుత్వాన్ని కదిలించి ప్రభుత్వాన్ని ఈరోజు 25,534 మంది రిటైర్డ్ అయ్యారు. ఆ పోస్టులు నింపలే. ఈయన పచ్చి అబద్ధం హిందూ శ్రీరామ్ ముందు కూర్చొని ఏం చేస్తారు? 67,517 పోస్టులు 16 పోస్టులు ఇచ్చేసిన అని ఇంత పచ్చి అబద్ధం చెప్తున్నా అంటే ఎట్లా చెప్పండి? ఇది మా నిరుద్యోగులంతా బిజీ అని చెప్పి అబద్ధం చెప్తున్నాను, కోసిన రూపాయి లేదని చెప్తాడు దొంగ. ఈరోజు ఆయన ముందు కూర్చొని దొంగ మాటలు మాట్లాడుతుండు ఈ దొంగ ముఖ్యమంత్రి, ఈ 420 ముఖ్యమంత్రి. 420 కేసు ఉన్నది నా మీద, అన్ని 420 మాటలు చెప్తా ఉండు బాజాప్తా. అంటే అడగకుంటే ఎట్లా, మనం మాట్లాడుకుంటే ఎట్లా, కొట్టాడుకుంటే ఎట్లా? ఖచ్చితంగా మనం ఒక ఉద్యమం చేయాలి. ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద అందరూ రోడ్డెక్కాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఇండివిజువల్గా మనం పిడికిలెత్తి మనం ఇండివిజువల్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ సంఘాలతో మాట్లాడద్దు, ఈ సంఘాలతో వీళ్ళ రాజకీయాలు చాలా ఎక్కువైపోయాయి. నాకే అసహ్యం అనిపిస్తుంది. ఈరోజు నిరుద్యోగుల సబ్జెక్టు బక్కలు చేసి ఎందుకు మాట్లాడతలేదు అంటే అసహ్యం అనిపిస్తుంది వీళ్ళని చూస్తే, వీళ్ళ కథలు చూస్తూ ఉంటే. రోజు ఒక పొలిటికల్ పార్టీ పక్కన కూర్చోబెడతారు, వాడిని ఒడగొడతామంటారు. రోజు ఎవరినో ఒక దుకాణం మొదలవుతుంది. ఇక అన్ని కుదిరి ఒక స్టార్ట్ మీదకి ఒక స్టోర్కు ఇంకో కోచింగ్ సెంటర్ ఒకటి దిగుతాడు, ఇంకో పార్టీ ఆమెను పట్టుకొని. ఈరోజు కవిత ఆమెను పట్టుకొని వస్తుంది. అరే 2016 పేపర్ లీక్ చేసింది ఎవరు? కలవకుండా కవిత హస్తం లేదా అలా? ఈరోజు 2016 గ్రూప్ 1 వచ్చిన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆయన రజనీకాంత్ అంటే ఆయన ఎక్కడున్నాయని ఆయన అడగలేదా? ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు మాట్లాడతలేరు? 2016 గ్రూప్ 1 పేపర్ మీద లీక్ పైన రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టమని కవిత గారిని డిమాండ్ చేయమని వెంటనే దమ్ముంటే ఆమె ధర్నాలలో ఎట్లా పోయి కూర్చుంటారు? కాబట్టి ఈరోజు చాలా గంభీరమైన సమయం. ఇది ఆత్మహత్యలు చేసుకునే సమయం కాదు, ఇది పోరాటం చేసే సమయం. దేశం యువత అంతా కూడా ఈరోజు మేల్కొంది, జాగృతులు అయినరు. తెలంగాణ యువత కూడా మీరు మేలుకోండి, జాగృతులు కండి. మనం కలిసి నడుద్దాం, కలిసి పోరాటం చేద్దాం. ఈరోజు మోసగాళ్ళు దగా చేసేటోళ్ళు ఎక్కువైపోయారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ప్రతి ఒక్కరు డబ్బులు వస్తాయి, వాళ్ళ పైసలు వస్తాయి, వాళ్ళ కష్టపడ్డ పైసలు వాళ్ళకి వస్తాయి. ఒక్కరి దగ్గర ఒక్క పైసా రూపాయి నేను చలో ఢిల్లీ కార్యక్రమానికి కానీ పోస్టర్ ఆవిష్కరణ కోసం కానీ దేనికోసమైనా ఒక్క రూపాయిని ఎవరి దగ్గర వసూలు చేస్తే అడగండి. ఒక్క రూపాయి ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు 13,000 15,000 జీతం వస్తుంది. మేము ఎవరితో కూడా ఎక్కడ పోయినా నా సొమ్ము వాళ్ళ పైసలు వచ్చినా కానీ ఇలా చాలా 50%కు 50% డబ్బులు వచ్చినాయి ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు.
అక్యూమిటేషనో జీపీఎఫ్ఓ లీవ్ ఎన్కాష్మెంట్ రకరకాలుగా వచ్చినాయి. అదే 50% డబ్బులు వచ్చినాయి. నేను ఒక్క ఫోన్ ఒక పిలిపిస్తే లక్షల రూపాయలు నా అకౌంట్లో పడతాయి. లక్షల రూపాయలు, దాదాపు అవి కోటి కూడా కావచ్చు. అదేందా ఇస్తామన్నా కానీ ఈయన తిడతాడు, ఈయన కేస్తే తిడతాడు అని చెప్పి భయాన్ని కూడా ఎవరేస్తాడు. నేను ఇయ్యద్దని అంత గట్టి వార్నింగ్ ఇచ్చిన. ఈరోజు ఎందుకు సార్ నిరుద్యోగ సంఘాలు ఇట్లా పోతారు? అందరి దగ్గరికి పోస్టర్లు కొట్టిస్తాం, ధర్నాలు చేస్తాం, కోర్టుకు పోతాం. ఎందుకు అడుక్కుంటారు మీరు? ఎందుకు అడుక్కుంటారు? ఉద్యమం చేస్తే ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళి రావనో అక్కడికి వెళ్ళి వస్తాయి. ఎట్లా రావనో అట్లా వస్తేనే దాన్ని ఉద్యమం అంటారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎవరిని కూడా చేయి చేపలు ఇవ్వాలి దాకా, ఎవరిని కూడా చేయి చేపలు ఇయ్యాలి వరకు చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తాను. ఎప్పుడైతే చేయి జాపుతామో ఆ చేయి జాపిన రోజు ఆ ఉద్యమం అది నీరు గారిపోతుంది. ఈరోజు రిటైర్డ్ అసోసియేషన్ అని పెట్టి ఒక్కొక్క దగ్గర 500 రూపాయలు వసూలు చేస్తుంది. వాళ్ళకి ఎంత విలువ ఉంటే అంతే విలువ ఉంటుంది. అర్థమైందా? ఇవాళ మేము హైదరాబాద్ పోతున్నాం, జీప్ కార్డ్స్ కానీ 1000 రూపాయలు అడుగుతారు. వాళ్ళకి ఎంత విలువ ఉన్నా అంతే విలువ ఉంటుంది. ఈరోజు డబ్బు వసూలు చేసి ఉద్యమాలు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా వాల్యూ ఉండదు. దాన్ని వాళ్ళు కూడా సీరియస్ తీసుకోరు. ఈరోజు మనం చేయాల్సింది క్యాష్లెస్ ఉద్యమం చేయాలి. ఈరోజు మన టిఫిన్లు మనం కట్టుకొచ్చుకోవాలి, టెంట్లు లేవు, ఏం లేవు, ఏడ పడితే ఆడ కూర్చోవాలి. ఈరోజు ప్రభుత్వానికి ముచ్చమిటలు పట్టాల్సిన అవసరం ఉంది. మధ్యరాత్రి వస్తుంది, ఒక్క రాత్రి లేస్తుంది దిల్సుఖ్నగర్లా, మళ్ళీ ఒక రోజు అశోక్నగర్లా, 2 రోజులు నడుస్తే 3 రోజులు నడుస్తుంది, తర్వాత బంద్. అంటే ఎవడో నడిపిస్తుందని అర్థం. మన 2 రోజులు 3 రోజులు నడిస్తే ఇవాళ 8 నెలలు 9 నెలలు ఈ నెలకొని ఇప్పుడు నవంబర్ జూన్ నెలలు ఎంటర్ అయినామంటే అక్టోబర్లో మొదలైంది రిటైర్మెంట్ ఉద్యోగాలు. 9వ నెల ఇయాల్టికి అగ్ని ఆరకుంట ఉద్యమం జరుగుతుంది. అగ్ని ఆరకుంట ఎట్లా జరుగుతుంది? నిరుద్యోగుల కంటే ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులు బలవంతులా? ఈరోజు నిరుద్యోగుల ఉద్యమం ఎందుకు ఆగుతుంది? మధ్య మధ్యలో ఎందుకు బ్రేకులు ఇస్తుండ్రు? ఎప్పుడైతే పైసలు లాగుతున్నాయో ఉద్యమం ఆగుతుంది. దానికి ఎక్కడికెళ్ళి ఎప్పుడైతే సపోర్ట్ వస్తుందో ఉద్యమం లేస్తుంది అన్నట్టే కదా. కాబట్టి ఉద్యమం ఎప్పుడు ఉండాలంటే దానికి క్యాష్లెస్ ఉద్యమం అయితేనే ఎప్పుడు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చందాలు లేని ఉద్యమం, దందాలు లేని ఉద్యమం నడవాలి. ఆ ఉద్యమం ఆ విధంగా ఉంటేనే ఈరోజు బలంగా కొనసాగుతుంది. ఈరోజు పచ్చిగా కూర్చొని అంత పచ్చి అబద్ధం చెప్తుంటే ఈరోజు తెలంగాణలో నిరుద్యోగుల కడుపు రగులుతలేదా? ఈరోజు నోటిఫికేషన్ లేఖిస్తే చాలామంది ఏజ్ బార్ అయిపోయాను. 49 సంవత్సరాలు పెంచమని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన చీఫ్ సెక్రటరీకి. ఇలాంటి వాళ్ళు దాని మీద మాట్లాడతలేరే ఎవరు? కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం, మహా ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నిరుద్యోగులారా మీరు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. దయచేసి నాకు టెక్స్ట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. 9866323813. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం అందరం కూడా ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత అంతా ఈరోజు కాక్రోచ్ అవతారం ఎత్తాలే. ఈరోజు ఎవరైతే చీఫ్ జస్టిస్ అన్నదో ఒక ఢిల్లీ వాళ్ళో కలకత్తా వాళ్ళనో వాళ్ళనో కాదు, ఈరోజు భారతదేశ యువతలందరూ కూడా ఆ విధమైన మాటలు ఈరోజు మన పైన ప్రయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ప్రియాంక గాంధీ గారు ఎవరైతే ఈరోజు ఆ కాక్రోచ్ ఉద్యమం ధర్నాలను ఇక్కడ నిరుద్యోగం బాజాప్తా మోసం చేస్తున్నారు. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని రూపాయి ఇయ్యాలి. మన హక్కు కాదా అది? దాన్ని అడగాల్సిన అవసరం మన మీద లేదా? ఈరోజు ఖచ్చితంగా అడగాలి, బరబ్బర్ అడగాలి, కొట్టాడు అడగాలి, తొడగొట్టి అడగాలి, ఎగరేసి అడగాలి. ఈరోజు ఖచ్చితంగా మీరు అంతా ప్రిపేర్ కానీ ఖచ్చితంగా నిరుద్యోగ ఉద్యమం బలంగా తీసుకుపోదాం. ఇది ఒక మాస్ ఉద్యమంగా మనం చేద్దాం. ఈరోజు అన్నిటిని పక్కన పెడదాం. జెండాలు, ఎజెండాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అన్నీ పక్కన పెట్టి మనం ఒక ఉద్యమం ఖచ్చితంగా ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. ఒక స్ఫూర్తితో మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రిటైర్ ఉద్యోగులు వాళ్ళే మన స్ఫూర్తి. ఈరోజు వాళ్ళ మద్దతు కూడా తీసుకొని మన ఉద్యమం జరుపుదామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.